హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, బన్ను దోశ చాలా బాగుంటుంది. ఇది రాగి రొట్టెతో చాలా బాగుంటుంది. రాగి పిండితో చేస్తారనమాట. 5 నిమిషాల్లో హెల్తీగా పిల్లలకు పెద్దలకు చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట ఇది. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వస్తారు కదా, బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనము ఏమీ లేనప్పుడు చిటికలో ఒక 5 నిమిషాల్లో చేసి పెట్టచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ బన్ను దోశని ఏ విధంగా చేస్తారనేసి అనేది మనం చూద్దాం. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొద్దిగా రాగి పిండి తీసుకొని బాగా జల్లించుకున్నాను. జల్లించుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా, అవంతా పోతుందన్నమాట. ఏదైనా సరే, ఏ పిండి అయినా కూడా సరే ఆ విధంగా జల్లించుకోవాలన్నమాట. మనం ఫ్రెష్గా తెచ్చినా కూడా సరే జల్లించుకోవడం వల్ల అనేసి అనేది ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది. బాగా జల్లించి పక్కన తీసి పెట్టుకున్నాను. రాగి పిండి అనేసి అనేది 1 కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ 1 కప్పు అయితే తీసుకున్నాను. 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఇందులో కలుపుకుంటూ మనము దోశకి ఏ విధంగా కన్సిస్టెన్సీలో దోశకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది మనము పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీకి అయితే బాగా పట్టుకోవాలి. మిక్సీకి వేసుకోవడం వల్ల ఈ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది మనకి అది ఒకరంతా ఇదిగా నూకగా ఉంటుంది కాబట్టి అందువల్ల మిక్సీకి వేసుకున్నామంటే మనకి బాగా అది నున్నగా బాగా వస్తుంది. తినడానికి కూడా మనకి నోటికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. మిక్సీకి పట్టిన తర్వాత బౌల్ అయితే పోసుకుంటా ఉన్నాను. ఇందులోకి నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా వేసుకున్నాను. పోపు దినుసులు చిటిపటలు ఆడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అనేది కొద్దిగా వేసుకున్నాను. నేను ఎర్రగడ్డ అయితే ఈ పోపులోకి అయితే వేసుకోలేదు. నేను తనిగానే ఆ పిండిలోకి అయితే నేను సర్వ్ చేసుకుంటాను. మళ్ళీ తర్వాత ఏమంటే ఇందులోకి కొద్దిగా టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను. బాగా ఉప్పేసి బాగా ఈ విధంగా అనేది వాడ్చుకోవాలి. బాగా టమాటా ముక్కలు వేగిన తర్వాత ఆ పిండిలోకి ఈ టమాటా ముక్కలు ఇది మనం పోపు వేసుకున్నాం కదా, ఈ పోపుని అందులోకి వేసుకునేయాలి. నేను ఆల్రెడీ ఎర్రగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ పోపు వేసుకోవడం వల్ల బాగా పొంగుతుంది అనమాట. మనకి బన్ అనేది చాలా బాగుంటుంది. మెత్తగా తినేదానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ కడాయి పెట్టుకున్నాను కదా, అంటే రౌండ్గా ఉండే కడాయి, చిన్న కడాయిగా పెట్టుకుంటే మనకి బన్ అనేది బాగా బఫ్గా వస్తుంది, బాగుంటుంది. ఎమ్ముగా ఉండే ఎల్లారంగా ఉండే కడాయి అయితే పెట్టుకోవద్దు. ఈ విధంగా చిన్నదిగా కడాయి పెట్టుకోండి. ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ పిండి ఉంది కదా, ఆ పిండిని నేను ఒక 3 గంటలు అనేది పోసుకుంటా ఉన్నాను. మన ఇష్టం అనమాట, మనకి ఎంత కావాలనేసి ఆ మిశ్రమంలో పోసుకోవచ్చు. నేను ఈ 3 గంటల మిశ్రమాన్ని కొద్దిగా పోసుకుంటా ఉన్నాను. పోసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా పొంగిందో. పొంగిన తర్వాత కాసేపు 5 మినిట్స్ కూడా అవసరం లేదు మనకి. కాసేపు అయినా కూడా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని అలానే ప్లేట్ మూసి పెట్టేసినామంటే ఈ విధంగా వస్తుంది. తిరగేసుకుంటున్నాం కదా, పొంగింది చూడండి ఎంత బాగా పొంగిందో. ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ రెసిపీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఆయిల్ అనేది కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది నేను కొద్దిగా ఎగస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన ఈ బన్న దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీలోకైనా కారంలోకైనా కూడా సరే, పప్పు సాంబార్లోకైనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.